మణికంఠాదేవికి పార్వతీమాత రూపంలో మహాదేవుడికి వివాహం జరిగిన తరువాత కాపురం కోసం కైలాసానికైతే వచ్చారు. కానీ కైలాసమంతా అస్తవ్యస్తంగా ఉండటాన్ని చూసిన తరువాత గణాలందరినీ ఉపయోగించుకొని నివాస మందిరాన్ని చక్కదిద్దుకున్నారు. అనంతరం శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించటం ఆరంభించారు. ఒకవైపు పార్వతీమాత కైలాసాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు తారకాసురుడు పంపిన అండాసురుడు మాతకి హాని కలిగించటం కోసమై కైలాసం వైపుగా ఎగిరి వస్తున్నారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ అఖండ జ్యోతి కైలాసంలో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. మా నివాస గృహంలోకి దుష్ట శక్తులను రాకుండా కాపాడుతుంది. నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అయితే ఉదయం సాయంకాలం నియమిత సమయంలో ఘంటానాదం వినిపిస్తుందో ఆ ఇంటికి దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది.
మాత కూడా ఆ పనే చేశారు. తన గంట రావంతో దుష్ట శక్తులన్నిటినీ దూరం చేశారు. అందుకే మాత తృతీయ స్వరూపాన్ని చంద్రఘంటదేవి అని పిలుస్తారు. అవును మాత, చంద్రఘంటాదేవి ఇంట్లో స్త్రీ ఉనికికి ప్రతీక. స్త్రీ అంటే అది మాతృనివాసమో పితృనివాసమో కాకుండా ఇల్లుగా మారుతుంది. మాత కైలాసానికి రాకముందు మహాదేవుడు ఒక తపస్విగా జీవిస్తూ ఉండేవారు. మాతే వారిని వనాశ్రమం నుండి గృహస్థాశ్రమానికి వచ్చేలా చేశారు. గృహస్థ జీవితానికి కావలసిన సౌకర్యాలు సమకూర్చుకున్నారు. కైలాసాన్ని అఖండ జ్యోతులతో ప్రకాశవంతం చేశారు. సుదీర్ఘమైన తపస్సు ఫలితంగా మాతకు మహాదేవుడి తోడు లభించింది. మహాదేవుడికి మాత్రం తపస్సు చేయకపోయినా మాత రూపంలో జీవిత భాగస్వామి లభించింది. ఇప్పుడు మాత జీవితంలో కార్యాచరణ ఆరంభమైంది. మాత ధరించిన ఈ రూపం లోక కళ్యాణార్థమై ధరించిన పరమ శాంత స్వరూపం. మాత ధ్యానం వల్ల ఇహలోకం పరలోకాల్లో సద్గరులను ప్రసాదించే కరుణాత్మకం. చంద్రఘంటాదేవిని పూజించే సాధకునికి శౌర్యం నిర్భయాలతో బాటుగా వినయం అలాగే విధేయతలు కూడా పెంపొందుతాయి. చంద్రఘంటాదేవిని ధ్యానించడం వలన సాధకుడు తృతీయ చక్రం అంటే మణిపూరక చక్రం జాగృతమవుతుంది. మూడవ చక్రం అంటే మణిపూరక చక్రం మన వివేకాన్ని తట్టి లేపి దానిని తారస్థాయికి తీసుకువెళుతుంది. ఎప్పుడైతే కుండలినిలోని ఈ చక్రంలోకి తపస్సు ప్రవేశిస్తుందో అప్పుడు తీసుకున్న నిర్ణయంలోని మంచి చెడులను గుర్తించే ఆచరించే సామర్థ్యం లభిస్తుంది. మహారాజా, మాత, ఇక మీరు కూడా మాత ధ్యానం చేయండి. తప్పకుండా. మహాదేవ, కాశీకి ఒకే రాజు ఉండాలి. ఒకవేళ నేను పరిపాలించాలంటే తమరిక్కడి నుండి బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఏమైంది మహారాజా? తమరు కుశలమే కదా? ఇలా ఎందుకు అనిపిస్తోంది? నా వల్ల అంత పెద్ద తప్పేం జరిగింది? ఇప్పుడు మనం మాతకు మంగళహారతినిద్దాము. శ్రీకంఠార్పితపత్రగండయుగళాం సింహాసనాధ్యాసినీం లోకానుగ్రహకారిణీం గుణవతీం లోలేక్షణాం శాంకరీం పాకారి ప్రముఖామరార్చితపదం మత్తే భక్తస్తనీం. వింధ్యాద్రీంద్రగృహాంతరే నివసితం వేదాంత ఆద్యశుంభ నిశుంభ మేఘపటల ప్రధ్వంస జంజా
రేపు ఉదయం మనం మాత యొక్క 4వ రూపం కథను విందాము. 4వ రూపం అంటే 4వ రోజు. నాకు రోజు రోజుకి జ్ఞానంతో పాటు అపరాధ భావన కూడా ఎందుకు పెరిగిపోతోంది అర్థం కావట్లేదు. బ్రహ్మదేవా, నాది కేవలం భయమా లేక ఆ దివోదాసు మనసులో ఏదైనా అనుమానం కలిగిందో తెలియదు గాని తను పునరాలోచనలో పడినట్లు అనిపిస్తోంది. లేదు దేవేంద్ర, ఇది కేవలం మీ భయం కాదు. క్రమంగా దివోదాసులో చక్రాలు జాగృతమవుతున్న కొద్దీ, పార్వతీదేవి మహాదేవుల యొక్క విభిన్న రూపాల కథలు తెలుసుకుంటున్న కొద్దీ ఆయనలో జాగరూకత పెరుగుతూ వస్తుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది ప్రభు. నేను కోరుకునేది ఒకటే ప్రభు, వారు సత్యం త్వరగా తెలుసుకోవాలి. లేకపోతే ఎంతో అనర్థం జరుగుతుంది. సృష్టిలో విపరిణామాలు సంభవించవచ్చు. కాశీలో కేవలం ఒకే రాజు ఉండాలి. అది మీరు లేక నేనా? ఈ నిర్ణయాన్ని మీకే స్వయంగా వదిలేస్తున్నాను ప్రభు. ఒకవేళ కాశీనగరాన్ని నేను పరిపాలించాలనుకుంటే తమరు కాశీనగరాన్ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది మహాదేవ. తమరు కాశీని వదిలి వెళ్ళిపోవాల్సిందే మహాదేవ. ప్రభు, స్వామి, నేను పూజ చేసినప్పటి నుండి చూస్తున్నాను. తమరెందుకో అంతర్మథనంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అంతా సవ్యంగానే ఉంది కదా? నేను మాత తదుపరి స్వరూపం కథ వినాలని ఉవ్విళ్ళూరుతున్నాను. నిజానికి ఆ కథలు వింటున్న కొద్దీ అవి నా కోసమే చెబుతున్నట్లు అనిపిస్తుంది స్వామి. మొదటిసారిగా నేనేదో తప్పు చేశానని మాకనిపిస్తోంది. తప్ప? తమ వల్ల? ఏమిటా తప్పు మహారాజా? అదేమిటో మాకు తెలియటం లేదు. లేదు స్వామి, తమరు తప్పు చేయడం ఎలా సాధ్యం చెప్పండి? తమరు కాశీకే మహారాజు. న్యాయపాలన, ధర్మోచ్చరణకి మహోన్నతమైన ఉదాహరణ మీరు. శక్తి, నాకు శక్తి ప్రసాదించండి. బందీగా ఈ బాధల్ని అనుభవించే శక్తినివ్వండి. నేను లేక బ్రహ్మదేవుడు, దేవగణాలు ఎన్నో కష్టాలు అనుభవిస్తుంటారు. నాకు తగిన బలాన్నివ్వండి మాత. తమరి ఆశీర్వాదంతో ఇక్కడి నుండి విడుదలయ్యేలోపు కష్టాలను అనుభవించే శక్తినివ్వండి. వా వా వేద మాత, భలే నిస్వార్థంగా ఆలోచిస్తావు నువ్వు. ఓ వేదాల దేవి, నా సలహా సరిగ్గా విను. దేవతల విషయం మర్చిపో. ముందు నీ గురించి ఆలోచించుకో. నిన్ను విడిపించడానికి ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. ఆ దేవతలు గాని, అలాగే నువ్వు కొలిచే మీ ఆదిశక్తి గాని రాలేదు. నాకు మాతపై నమ్మకం ఉంది. నీ గురించి నాకు ఎలాంటి బాధ లేదు. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మంచిది దుర్గమాసురా. నీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఎందుకంటే నువ్వు అంతం కాక తప్పదు. మాత ఇంకా ఇక్కడికి రాలేదంటే అందుకు ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. మాత నిన్ను నాశనం చేయడానికి ఎప్పుడో ఒకప్పుడు వస్తారు. అప్పుడు నీకెలాంటి అవకాశము లభించదు, గుర్తుంచుకో. ఆదిశక్తి నమో నమః. నన్ను రక్షించు మాత.
అంత నమ్మకం ఉందా మీ మాత శక్తి మీద? నువ్వే చూస్తావుగా నీ నమ్మకం ఎలా వమ్ము చేస్తానో. ఆది పూజ్య గణేశుల వారు, దేవసేనాపతి కార్తికేయుల వారు నవరాత్రుల్లో 4వ రోజు పూజలు ఆరంభించబోతున్నారు. మనం కూడా పూజా కార్యక్రమాలు ఆరంభించడం మంచిది. బ్రహ్మదేవ, విష్ణుమూర్తి, వేదమాత లేకుండా మా దేవతలం క్రమంగా బలహీనులుగా మారిపోతున్నాము. గణేశుల వారు, కార్తికేయుల వారు మాత శక్తి గురించి వివరిస్తున్నారు. ప్రభు, ఇప్పుడు జరిగేది అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. ఇప్పుడు మనం మాతని తప్పకుండా ఈ సమస్య గురించి వేడుకోవాలి, లేకుంటే సమస్య మరింత కఠినంగా మారుతుంది. వరుణదేవ, మీరెంత కష్టం అనుభవిస్తున్నారో మాకు తెలుసు. ఒక్కసారి మీరు వేదమాత వేదనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తను దుర్గమాసురుడికి బందీగా ఉన్నారు. మాత ఆదిశక్తి బాధ గురించి ఆలోచించండి. తను కాశీలో ఒంటరిగా ఉంటూ మహాదేవుడి ఎడబాటును ఎంతకాలంగా అనుభవిస్తున్నారు. ఇక్కడ మహాదేవుణ్ణి చూడండి, ఎంత వేదనలో ఉన్నారు. తమకు చేతనైన ప్రయత్నాలన్నీ బలంగా చేస్తున్నారు గణేశుడు, కార్తికేయుడు. మాత భక్తే వారి శక్తి. మీరు కూడా మాత పట్ల విశ్వాసాన్ని సడలనివ్వకండి. పూర్తి భక్తి భావంతో నవరాత్రి పూజలు పూర్తి చేయండి. ఒక్క మాట గుర్తుంచుకోండి, నిజమైన భక్తికి ఎప్పుడూ అపజయముండదు. నన్ను క్షమించండి బ్రహ్మదేవ. నారాయణ, నేను నిరాశ నిస్పృహలో పడిపోయాను. అందుకే నా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు నవరాత్రులలో 4వ రోజు. మాత కూష్మాండ, జగన్మాత 4వ స్వరూపం. ఈ రోజు మనం కూష్మాండదేవిని పూజించుకుందాము. బ్రహ్మాండమంతా కూష్మాండ మాత దరహాసం నుండి సృష్టించబడింది. మాత దరహాసం వలన? అవును మాత, ఇది చాలా పూర్వకాలం నాటి విషయం. నలుదిశలా కేవలం అంధకారం మాత్రమే వ్యాపించింది. ఈ సృష్టికి సంబంధించి చిన్న సూచన కూడా లేదు. దరహాసం అనేది కుటుంబ సుఖ సంతోషాలకు ప్రతీక. మాత కుటుంబం అంటే సకల సృష్టి కదా. అందువల్ల పార్వతీ మాత చిరునవ్వుతో అంధకారమంతా నశించిపోయింది. సకల సృష్టికి అదే ఆరంభం. అద్భుతం.
మాత తన చిరునవ్వుతో సకల సృష్టికి జన్మనిచ్చారు. ఫలితంగా సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంత, సకల సృష్టికి ప్రాణం పోయటానికి సూర్యుడి స్వయం ప్రకాశం చాలా ప్రధానం. అందుకే మాత సూర్య కేంద్రంలో నెలకొన్నారు. మాత వల్లే ప్రాణాలు పోసే శక్తులన్నీ ప్రకాశంలో చేర్చబడ్డాయి. స్త్రీ కేవలం ఇంటికి ఇల్లాలు మాత్రమే కాదు, కుటుంబంలోని చైతన్యానికి మూలం కూడా.